పట్టణ ప్రజల చిరకాల వాంఛ అయినటువంటి జీవో నెంబర్ 76 అధికార పార్టీకి కాసులు కురిపించే కల్పవృక్షంలో మారిందని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్రా కామేష్ ఆరోపించారు. కొత్తగూడెం క్లబ్లోని ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 76 జీవో ప్రకారం జరుగుతున్న దోపిడీని పలుమార్లు ప్రభుత్వం దృష్టికి, జిల్లా అధికారుల దృష్టికి తీసుకుని వచ్చినట్లు తెలిపారు. కొత్తగూడెం నడిపొడ్డున ఉన్న రైతు బజార్ స్థలంలోని 2 ప్రజాప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులు ఎండి యూసుఫ్, షాహేరా పేర్ల మీద 480 గజాలు, మోరే భాస్కర్, పార్వతి పేర్ల మీద 480 గజాలకు ఇంటి నెంబర్లు తీసుకుని రెవెన్యూ అధికారులను తప్పుదోవ పట్టించే విధంగా ఇంటి పట్టాల కోసం దరఖాస్తులు చేసుకున్నారని అన్నారు. ప్రభుత్వ ఖాళీ స్థలానికి ఇంటి పట్టా పొందేందుకు దొంగ డాక్యుమెంట్లు సృష్టించి ఇల్లు లేని ప్రాంతంలో అక్కడ ఇళ్లు ఉన్నట్లుగా ఆ స్థలాలను వేరే వారి నుంచి కొనుగోలు చేసినట్లు నకిలీ పత్రాలు సృష్టించారని అన్నారు. కొత్తగూడెం పట్టణంలో ఏదైతే గత కొన్ని ఏళ్లుగా నివాసం ఉంటున్నటువంటి వాళ్ళ కోసం ఇంటికి యాజమాన్య హక్కు కల్పించాలని చెప్పి ఏదైతే 76 జీవో ప్రవేశపెట్టిందో ఆ జీవో మొదటి నుండి కూడా వివాదాస్పదంగానే కొనసాగుతుంది. ఎందుకంటే డబ్బులు ఉన్న వాళ్ళకే ఇంటి పట్టాలు చేస్తున్నాయని చెప్పి, నిజమైన నిరుపేదలకి చాలా మందిని కూడా రిజెక్ట్ చేస్తున్నాయని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. ఏదైతే ఈ 76 జీవో ఉందో అధికార పార్టీ నాయకులకి డబ్బులు తీసుకొచ్చే ఒక పథకంగానే దాన్ని ఉందని చెప్పి అధికార పార్టీ నాయకులు కొత్తగూడెం మున్సిపల్ పరిధిలో ఎక్కడైతే ఖాళీ స్థలాలు ఉన్నాయో వాటిని కబ్జాలు చేసి దొడ్డిదారిన మున్సిపాలిటీలో నెంబర్లు తీసుకొని పట్టాలు చేయించుకుంటున్నాయని చెప్పని కూడా మొదటి నుంచి కూడా మేము కూడా ఆరోపిస్తున్నాం. కానీ ఇప్పటి వరకు మేము చాలా విషయాలు కూడా ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చినా కూడా ప్రభుత్వం స్పందించలేదు. ఇటీవల కాలంలో ఏదైతే మనం చూసుకున్నట్టయితే 76 జీవో ద్వారా కొత్తగూడెం నడిబొడ్డులో రైతు బజార్లో ఉన్నటువంటి స్థలం ఏదైతే ఉందో దాంట్లో ఒక 2 ప్రజాప్రతినిధులు వాళ్ళ కుటుంబ సభ్యులు కలిసి 480 గజాలు ఒకటి, 480 గజాలు ఒకటి వాళ్ళు ఈ ఇంటి పట్టాల కోసము యథేచ్ఛగా ప్రభుత్వ స్థలాన్ని, అసలు అక్కడ ఖాళీ స్థలం ఉన్నది, ఖాళీ స్థలంలో ఏదైతే డాక్యుమెంట్లని దొంగతనంగా ఫ్యాబ్రికేట్ చేసి డాక్యుమెంట్లను క్రియేట్ చేసుకొని వేరే వాళ్ళు అమ్ముతే వీళ్ళు కొనుక్కున్నట్టు ఒక డాక్యుమెంట్లను క్రియేట్ చేసుకొని అసలు అక్కడ ఇల్లులే లేవు, కానీ ఇల్లులు ఉన్నట్టు ఏదైతే 5-9-39/2 అని ఒకటి, 5-9-39/1 అని ఒకటి ఇంటి నెంబర్లను తీసుకొని వాటి మీద రెవెన్యూ అధికారులను అంటే తప్పుదోవ పట్టించే విధంగా ఇంటి పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అదే రకంగా గాజుల రాజ్యం బస్సులో కూడా చూసుకుంటే 4-6-142 అని చెప్పి సుమారు 311 గజాలు అక్కడ అది కూడా కంప్లీట్ పూర్తి ఖాళీ స్థలం ఉన్నది. అసలు అక్కడ కూడా ఇల్లు లేవు. ఆ ఇల్లు ఎవరితో కూడా ఇప్పటిదాకా కూడా తెలియదు. అక్కడ స్థానికులేమో ఇది ప్రభుత్వ స్థలం, ఫస్ట్ కాంచి కూడా ఇది ప్రభుత్వాధీనంలో ఉందని చెప్తున్నారు. దానికి కూడా ఒక ప్రజాప్రతినిధి భర్త ఇంటి పట్టాకు అప్లై చేసుకోవడం జరిగింది. మేము బహుజన్ సమాజ్ పార్టీగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఏదైతే ప్రభుత్వ స్థలాలని ఆక్రమించి పట్టాలు చేయించుకునే ఉద్దేశంతో మున్సిపల్ అధికారులను కూడా తప్పుదోవ పట్టి మున్సిపాలిటీలో కూడా అసలు అక్కడ ఇల్లులే లేవు, అక్కడ వ్యాపారాలు కొనసాగుతున్నాయి రైతు మార్కెట్లో. అటువంటి స్థలంలో వీళ్ళు 480 గజాలు 480 గజాలకు ఇంటి నెంబర్లు తీసుకొని 3 సంవత్సరాల కిందట ఇంటి పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అసలు వాళ్ళు పెట్టిన దరఖాస్తులు అన్ని విషయాలలో కూడా అధికారులు తూతూ మంత్రం చర్యలుగా పట్టాలు క్యాన్సిల్ చేయడం కాకుండా ఏదైతే దరఖాస్తు చేసుకొని వాళ్ళు దరఖాస్తులకు సంబంధించిన దస్తావేజులు ఏవైతే పెట్టిందో అసలు నిజంగా ఆ దస్తావేజులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి అవి ఎప్పటియో కూడా ఖచ్చితంగా విచారణ చేయించాలి. ఏదైతే రెవెన్యూ అధికారులు పట్టాలు క్యాన్సిలేషన్ చేయడమే కాకుండా వీటి మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పి కూడా మేము బహుజన్ సమాజ్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా ఇక్కడున్న కొంతమంది అధికార పార్టీ నాయకులు పెద్ద నాయకులుగా చలామణి అవుతూ జిల్లాకి ఎవరు వచ్చినా కూడా అత్యుత్సాహం ప్రదర్శించే నాయకుల విషయంలో ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీ కూడా ఖచ్చితంగా స్పందించాలి. వాళ్ళ మీద పార్టీ పరంగా కూడా అంటే ప్రభుత్వ స్థలానికి సంబంధించి పట్టణ నడిబొడ్డులోనే కోట్ల రూపాయల విలువైన స్థలాల కోసము పట్టాకి దరఖాస్తు చేసుకున్న అధికార పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాటి విషయంలో జిల్లా పార్టీ కూడా స్పందించాలి. అదే రకంగా బీఆర్ఎస్ అధిష్టానం కూడా స్పందించి తక్షణమే వాళ్ళు ఏ బాధ్యతలు ఉన్నా కూడా వాళ్ళని పార్టీ పదవులకు వెళ్ళి కూడా డిస్మిస్ చేయాలని చెప్పి కూడా మేము బహుజన్ సమాజ్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఈ పట్టాల వ్యవహారం ఏదైతే ఉందో ఇప్పటి వరకు కూడా స్థానిక ఎమ్మెల్యే గారు నేను 30,000 మంది పట్టాలు ఇస్తానని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టి ఊదా కొట్టడమే తప్పించి అసలు ఈ 76 జీవో ద్వారా ఇంతమంది ఈ ప్లేస్ లో దరఖాస్తు చేసుకున్నారు, ఈ దరఖాస్తులు ఇవి యాక్సెప్ట్ చేసిండ్రు, ఇవి రిజెక్ట్ చేసిందని చెప్పి ఇప్పటి వరకు కూడా ప్రకటన అనేది అసలు ఇప్పటి వరకు కూడా లేదు. ఖచ్చితంగా రెవెన్యూ ఆఫీస్లో, ఎంఆర్ఓ ఆఫీస్లో, ఆర్డీఓ ఆఫీస్లో, మున్సిపల్ కార్యాలయాలు ఏదైతే ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయో
ఖచ్చితంగా ప్రభుత్వ కార్యాలయాలలో అదే రకంగా వార్డులలో కూడా ఖచ్చితంగా ఈ వార్డులో ఇన్ని దరఖాస్తులు చేసుకున్నారు, ఇంతమంది ఇన్ని గజాలకు చేసుకున్నారని చెప్పి 76 జీవోలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆ యొక్క వివరాలన్నీ కూడా బహిర్గతం చేయాలని చెప్పి మేము బహుజన సమాజ్ పార్టీగా ప్రభుత్వం 25వ వార్డు కౌన్సిలర్ అయినటువంటి షాహేరా ఆమె భర్త యూసుఫ్ పేరు మీద 480 గజాల్లో 33వ వార్డులో ఏదైతే వాళ్ళు 5-9-39/1 అప్లికేషన్ నెంబర్ వచ్చి 76 APLB DD 2305 29006728 దాని మీద 480 గజాల స్థలానికి వాళ్ళు దరఖాస్తు చేయడం జరిగింది. అదే రకంగా 33వ వార్డు కౌన్సిలర్ భర్త గారు కూడా అసలు ఇల్లే లేనటువంటి 4-6-142 ఇంటి నెంబర్ మీద 311 గజాలకి దరఖాస్తు చేయడం జరిగింది. మోయే భాస్కర్, మోయే పార్వతి పేర్ల మీద కూడా వాళ్ళు కూడా 494 గజాలకు దరఖాస్తు చేయడం జరిగింది. ఇవన్నీ విషయాలు కూడా నిన్న కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. కలెక్టర్ గారు కూడా ఈ యొక్క విషయంలో విచారణ చేపించి యాక్షన్ తీసుకుంటామని చెప్పిండు. అంటే మేము బహుజన సమాజ్ పార్టీ ఏంటంటే ఒకటే డిమాండ్ చేస్తున్నాం, యాక్షన్ తీసుకోవడం అంటే దరఖాస్తులను రిజెక్ట్ చేయడం కాకుండా అసలు వీళ్ళు దరఖాస్తు చేయడానికి పెట్టిన డాక్యుమెంట్ అన్ని కూడా విచారణ జరిపించి తప్పుడు ధృవపత్రాలు సృష్టించి ప్రభుత్వ అధికారులను ఏదైతే తప్పు దోవ పట్టించి అక్రమ పద్ధతిలో అంటే గతంలో ఇక్కడ చేసిపోయినటువంటి రెవెన్యూ అధికారుల ప్రోద్బలంతో, మున్సిపల్ అధికారుల ప్రోద్బలంతో అక్రమ మార్గంలో ఇంటి నెంబర్లు పొంది ఏదైతే వాళ్ళు చేస్తామనుకున్న ఈ చర్య అయితే ఉందో దాని విషయంలో పోలీస్ కేసు నమోదు చేసి క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పి మేము బహుజన సమాజ్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. మా డిమాండ్ ఒకటే, తూతూ మంత్రంగా పట్టాలు క్యాన్సిలేషన్ చేయడం కాకుండా పట్టాలు చేయడానికి సృష్టించిన డాక్యుమెంట్స్ అసలు ఎక్కడి నుంచి వచ్చినాయి అనే విషయాలు కూడా బహిర్గతం చేసి ఈ దరఖాస్తు చేసుకున్న వాళ్ళే కాకుండా వీళ్ళకి సహకరించిన వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.